सफल होने के लिए कैसी होनी चाहिए दिनचर्या। ఓం శాంతి. జీవనాన్ని సఫలం చేసుకునేందుకు దినచర్య ఎలా ఉండాలి जानिए श्रीमद् भगवद गीता के अनुसार తెలుసుకోండి. శ్రీమద్ భగవద్గీత అనుసారంగా आध्यात्मिक विश्वविद्यालय एक संस्था नहीं, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము ఒక సంస్థ అయితే కాదు, अपितु प्राचीन भारत की गुरुकुल व्यवस्था पर आधारित एक ईश्वरीय परिवार है। మరి ప్రాచీన భారతదేశ గురుకుల వ్యవస్థపై ఆధారమైన ఒక ఈశ్వరీయ పరివారము. जिस प्रकार प्राचीन भारत में समाज के विभिन्न वर्गों के बच्चे ఏ విధంగా ప్రాచీన భారతదేశంలో సమాజం యొక్క అన్ని వర్గాలకు చెందిన పిల్లలు गुरुकुल में किसी गुरु तथा उनकी धर्म पत्नी की पालना में अपना संपूर्ण बाल्यकाल గురుకులంలో ఎవరో ఒక గురువు మరియు గురువు యొక్క ధర్మపత్ని పాలనలో తమ సంపూర్ణ బాల్యకాలాన్ని विभिन्न प्रकार की विद्याएं प्राप्त करने में बिता देते थे। విభిన్న ప్రకారమైన అంటే భిన్న భిన్న ప్రకారాలైన విద్యల్ని ప్రాప్తి చేసుకుంటూ గడిపేవారు. गुरुकुल में चाहे कोई शिष्य राजकुमार हो భలే గురుకులంలో ఎవరైనా రాజకుమారులే కావచ్చు, या गरीब ब्राह्मण की संतान, दोनों को ही सादगी भरा जीवन व्यतीत करना पड़ता था। భలే సాధారణ పేద బ్రాహ్మణ పిల్లలే కావచ్చు, ఇద్దరూ సాధారణమైన జీవనాన్నే గడపాల్సి ఉండేది. इस प्रकार आध्यात्मिक विश्वविद्यालय का हर सदस्य अलग अलग व्यक्तित्व होते हुए भी ఈ విధంగా ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం యొక్క ప్రతి ఒక్కరూ తమదే అయిన భిన్న భిన్న వ్యక్తిత్వాలు ఉన్నప్పటికీ కూడా एक परिवार का ही सदस्य है, ఒకే పరివారం యొక్క సదస్యులయ్యారు. जिनकी संपूर्ण दिनचर्या श्रीमद् भगवद गीता के अनुसार है। వారి యొక్క సంపూర్ణ దినచర్య భగవద్గీత అనుసారంగానే ఉంటుంది. तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि. అధ్యాయం 16 శ్లోకం నంబర్ 24. इससे तुझे कार्याकार्य का फैसला करने में सच्ची गीता के शास्त्रीय प्रमाण को जानकर यहाँ सर्वशास्त्र शिरोमणि संविधान में कहा कर्म ही करने योग्य है। ఇక్కడ సర్వశాస్త్ర శిరోమణి సంవిధానాలలో తెలియచేయబడిన కర్మలే చేసే యోగ్యమైన కర్మలని, సత్యగీత శాస్త్రాల రుజువుల్ని గుర్తించి ఏ కర్మల్ని చెయ్యాలి ఏ కర్మల్ని చేయకూడదు అన్న నిర్ణయాన్ని దీని నుండి మీరు చేసుకోవాలి. कर्तव्य है जो करना चाहिए। కర్తవ్యము అంటే ఏదైతే మనం జీవనంలో చేయాల్సి ఉంటుందో क्या करना चाहिए? श्रीमत पर चलना चाहिए। ఏం చెయ్యాలి? శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి. श्रीमत पर बोलना चाहिए। శ్రీమత్ అనుసారంగా మాట్లాడాలి. कोई भी काम हो ఏదైనా పనే కావచ్చు, सोचना है श्रीमत क्या कहती है। ఆలోచించాలి శ్రీమతం ఏం చెప్తుంది అని. कोई काम करने के लिए कदम बढ़ाएं, ఏదైనా కార్యం చేయడానికి అడుగు ముందుకు వేశారు అంటే बुद्धि में आना चाहिए బుద్ధిలో రావాలి. बाबा की इसमें क्या श्रीमत है। బాబాకి ఇందులో ఏంటి శ్రీమతము అని. बाबा इस काम को पसंद करेंगे या नहीं करेंगे। బాబా ఈ పనిని ఇష్టపడతారా లేదా అని. अगर बाबा पसंद करेंगे तो करना है, ఒకవేళ బాబా ఇష్టపడ్డారు అంటే చెయ్యాలి. बाबा की श्रीमत नहीं है तो नहीं करना है। ఒకవేళ బాబా యొక్క శ్రీమతం లేదు అంటే చేయకూడదు. यही कर्तव्य है। ఇదే కర్తవ్యమైంది. संगम युग की मर्यादाएं ही पुरुषोत्तम बनाती हैं। సంగమ యుగాని యొక్క మర్యాదలే పురుషోత్తములుగా తయారు చేస్తుంది. इसलिए मर्यादा पुरुषोत्तम कहा जाता है। అందువల్లే మర్యాదా పురుషోత్తముడు అని అంటారు.
इन तमोगुणी मनुष्य आत्माओं और तमोगुणी प्रकृति के वायुमंडल ఈ తమోగుణి మనుష్యాత్మలు మరియు తమోగుణి ప్రకృతి యొక్క వాయుమండలము वाइब्रेशन से बचने का सहज साधन यह मर्यादाएं हैं। మరి తమోగుణి వైబ్రేషన్ నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు సహజ సాధనమైంది ఈ మర్యాదలే. मर्यादाओं के अंदर रहने वाले सदा मेहनत से बचे हुए हैं। మర్యాదల లోపల ఉండేటటువంటి వారు ఎల్లప్పుడూ శ్రమ నుండి ముక్తులవుతారు. मेहनत तब करनी पड़ती है जब मर्यादाओं की लकीर से संकल्प बोल व कर्म से बाहर निकल आते हैं। శ్రమ అనేది అప్పుడు చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మర్యాదల యొక్క భాగ్యరేఖలు మర్యాదల అనేటటువంటి సంకల్పాల యొక్క రేఖలు మాటలు మరియు కర్మల నుండి ఎప్పుడైతే బయటకు వస్తారో. मर्यादाएं हर कदम के लिए बाप दादा द्वारा मिली हुई हैं। మర్యాదలు ప్రతి అడుగులో బాప్దాదా ద్వారా ప్రతి అడుగు ఎలా వేయాలి అని బాప్దాదా ద్వారా లభించి ఉన్నాయి. उसी प्रमाण पर कदम उठाने से स्वतः ही मर्यादा पुरुषोत्तम बन जाते हैं। ఈ విధంగా ప్రతి అడుగు వేయడం వల్ల స్వతహాగానే మర్యాద పురుషోత్తములుగా అవగలము. अमृत वेले से लेकर रात तक मर्यादा पूर्वक जीवन को अच्छी तरह से जानते हो। అమృత్ వేళ నుండి రాత్రి వరకు మర్యాదాపూర్వకమైన జీవనాన్ని మీరు మంచిగా మీకు తెలుసు. उसी प्रमाण चलना यही पुरुषोत्तम बनना అదే విధంగా నడుచుకోవడము అంటేనే పురుషోత్తములుగా అవడం. है। अव्यक्त वाणी तारीख 21 अप्रैल 1983 पृष्ठ 156 आदि। అవ్యక్తవాణి తేదీ 24 ఏప్రిల్ 1983. दिनचर्या कैसे बनाए? దినచర్యని ఎలా చేసుకోవాలి? दिनचर्या में कर्मयोगी बनने के लिए దినచర్యలో కర్మయోగిలయ్యేందుకు सारे दिन के 24 घंटे के कर्म निर्धारित करने चाहिए। రోజంతటి యొక్క అంటే 24 గంటల యొక్క ఏం కర్మలు చెయ్యాలి ఏం చేయకూడదు అని మన కర్మల్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. किस समय पर क्या काम करना है ఏ సమయంలో ఏ పని చెయ్యాలి निश्चित करना पड़े। ఫిక్స్ చేసుకోవాలి. अमृत वेले से लेकर सवेरे आँख खुले అమృత్ వేళ నుండి ఉదయం ఎప్పుడైతే మనం కళ్ళు తెరుస్తామో रात को सोने के समय आँख बंद करते समय तक రాత్రి నిద్రపోయే వరకు అంటే అమృత్ వేళ అంటే ఉదయం నిద్ర లేస్తూనే ఎప్పుడు కళ్ళు తెరుస్తామో అప్పటి నుండి రాత్రి కళ్ళు మూసే వరకు सारी दिनचर्या फिक्स हो। మన మొత్తం దినచర్య ఫిక్స్ అయి ఉండాలి. उसके अनुसार कार्य करना है। దాని అనుసారంగానే కార్యం చెయ్యాలి. दिनचर्या में मुख्य 3 चीजें आती हैं దినచర్యలో ముఖ్యంగా 3 మాటలు ఉంటాయి. जो ब्रह्मवाक्य में बोला है। ఏదైతే బ్రహ్మవాక్యంలో కూడా చెప్పడం జరిగింది. अपनी पढ़ाई, अमृत वेला, सेवा जो भी दिनचर्या बनी हुई है, दिनचर्या में कुछ मिस नहीं करो। తమ యొక్క చదువు, అమృత్ వేళ, సేవ ఈ విషయాల్లో ఏదైతే దినచర్య అనేది తయారయ్యిందో ఆ దినచర్యలో ఏ ప్రకారమైన మిక్సారిటీ అనేది చేయకూడదు. अव्यक्त वाणी तारीख 22 फरवरी 1990 पृष्ठ 161 अंक। అవ్యక్తవాణి తేదీ 22 ఫిబ్రవరి 1990. ब्रह्म मुहूर्त में उठना। బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవడం. या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः. అధ్యాయం 2 69వ శ్లోకం. सभी सांसारिक प्राणियों के लिए जो आध्यात्म रात्रि है उसमें राजयोगी जागता है। जिस मानवीय भौतिकता में भ्रमित प्राणी स्वर्गीय दिन समझ जागता है वह पुरुषोत्तम संगमयुगी सच्ची गीता एडवांस ज्ञान के 60 वर्षीय मंथन करता मननशील मुनि के लिए रात्रि है।
సాంసారిక్ ప్రాణులందరి కోసం ఏదైతే ఆధ్యాత్మ రాత్రి ఉన్నదో అందులో రాజయోగులు మేల్కొంటారు. మరి మానవీయ భౌతికతలో భ్రమించి ఉన్న జీవి దానిని స్వర్గపు పగలని భ్రమించి మేల్కొంటారు. అయితే పురుషోత్తమ సంగమయుగం యొక్క సచ్చీగీత అడ్వాన్స్ జ్ఞాని 60 సంవత్సరాల నుండి మంతన చేసే ముని కోసం అది రాత్రి అయినది. जो संपूर्ण इंद्रियों का दमन करने वाले होते हैं, ఎవరైతే సంపూర్ణంగా ఇంద్రియాలని అణిచివేసేవారు ఉంటారో అంటే కంట్రోల్ చేసేటటువంటి వారు ఉంటారో, इंद्रियों को कंट्रोल करने वाले होते हैं, ఇంద్రియాలని కంట్రోల్ చేసేవారు ఉంటారో, वो रात्रि में जागरण करते हैं. వారు రాత్రిలో జాగరణ చేస్తారు. जिस रात्रि में सारी दुनिया सोती है, ఏ రాత్రిలో అయితే మొత్తం ప్రపంచంలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారో ఆ రాత్రులు. तो तुम्हारी यात्रा उस समय बड़ी अच्छी हो सकती है. ఆ సమయంలో మీ యొక్క తలంపు యాత్ర చాలా మంచిగా నడవగలదు. गायन भी है, रात गवाई सोए के, గాయనం కూడా ఉన్నది. రాత్రి వ్యర్థంగా పోగొట్టుకుంటారు నిద్రపోయి, दिवस गवाया खाए के, పగలు పోగొట్టుకుంటారు తింటూ. मनुआ जीवन अमूल है, कौड़ी बदले जाए. మానవుడా, నీ జీవనం చాలా అమూల్యమైనది. ఒకవేళ నువ్వు రాత్రి నిద్రపోతూ అజ్ఞాన నిద్రలో పగలు ఏదైతే మొదట చేసుకున్న పురుషార్థం అది తిని తాగేసి కథం చేసుకుంటూ ఉన్నారు అంటే మీ జీవనం గవ్వ సమానంగా అయిపోతుంది. अगर रात्रि में ఒకవేళ రాత్రిలో याद का पुरुषार्थ नहीं किया तो తలంపు యొక్క పురుషార్థం చేయలేదు అంటే तुम्हारी यात्रा रात की बहुत अच्छी है. వాస్తవంగా అయితే మీ యాత్ర ఏదైతే ఉందో తలంపు యాత్ర రాత్రి సమయంలో చాలా మంచిగా ఉంటుంది. वो भगत लोग भी सवेरे अमृत वेले याद में रहते हैं. భక్తులు కూడా బ్రహ్మముహూర్త సమయంలోనే లేచి కూర్చొని తలంపు చేస్తారు. बच्चे अपनी उन्नति करना चाहते हैं तो आप राय देते हैं. పిల్లలు ఒకవేళ స్వయాన్ని యొక్క ఉన్నతిని చేసుకోవాలి అంటే బాబా సలహా ఇస్తున్నారు. हे बच्चे, ఓ పిల్లలారా, नींद को जीतने वाले बनो. నిద్రని జయించే వారిగా అవ్వండి. तो सूर्य उदय होने से पहले సూర్యుడు ఉదయించడానికి ముందే और विदेशियों के सूर्य उदय होने के समय से लेकर విదేశీయుల సూర్యుడు ఉదయించే సమయం నుండి మొదలుపెట్టి ये बीच का टाइम सारा अमृत वेला है. ఈ మధ్య సమయం ఏదైతే ఉందో అదంతా అమృత వేళే. चाहे तो कोई 12:30 से लेकर के 4:45 बजे तक पुरुषार्थ कर सकता है. భలే ఎవరైనా 12:30 గంటల నుండి 5:30 గంటల వరకు పురుషార్థం చేయొచ్చు కావాలి అంటే. इतना भी मार्जिन है. ఇంత మార్జిన్ అనేది ఉంది అంటే ఈ లోపల ఎప్పుడైనా లేదా పూర్తి అంత సమయమైనా చేయొచ్చు. अपने को देह समझेंगे तो देह समझने से స్వయాన్ని దేహము అనుకున్నారు అనుకోండి, దేహం అనుకోవడం వల్ల काम क्रोध लोभ मोह अहंकार सारे विकार उस पड़ते हैं. కామ క్రోధ లోభ మోహ అన్ని వికారాలు ఉత్పన్నమైపోతాయి. बार बार नींद भी आएगी कि नहीं? మాటి మాటికి నిద్ర కూడా వస్తుందా లేదా? हाँ, వస్తుంది నిద్ర కూడా. देह समझने से बार बार नींद आती है. దేహం అని తెలుసుకోవడం వల్ల మాటి మాటికే నిద్ర వస్తుంది. क्या करो? ఏం చేయాలందుకని? हैं? अब देह को
समझना भूल जाओ। ఇప్పుడు స్వయాన్ని దేహము అని అనుకోవడం మర్చిపోండి. पहले पहले अर्जुन को शिक्षा ये देते हैं, మొట్టమొదట అర్జునుడికి ఇదే శిక్ష అంటే ఇదే పాఠాన్ని నేర్పిస్తారు. बच्चे क्या करना है अर्जुन? అర్జునుడిని అడిగారు, అర్జున పిల్లవాడా ఏం చెయ్యాలి? हाँ? क्या करना है? ఏం చెయ్యాలి? निद्राजीत बनना है। నిద్రాజీతులుగా అవ్వాలి. निद्रा को जीतेंगे నిద్రని జయించారు అంటే तो जैसे शरीर के सारे विकारों को जीत लेंगे। ఏ విధంగా శరీరం యొక్క అన్ని వికారాలని జయించొచ్చు. अमृत वेला विशेष प्रभु पालना का वेला है। అమృత వేళ అయింది విశేష ప్రభు పాలన యొక్క సమయము. अमृत वेला विशेष परमात्म मिलन का वेला है। అమృత వేళ విశేషంగా పరమాత్మ మిలనం యొక్క సమయమైంది. रूहानी रूह रूहान करने का वेला है। ఆత్మీక మన రుహానీ రూహ్ తండ్రి జతలో ఆత్మీయ సంభాషణ చేసేటటువంటి వేళ సమయమైంది. अमृत वेला भोले भंडारी के वरदानों के खजाने से सहज वरदान प्राप्त होने का वेला है। అమృత్ వేళ బోలా భండారి యొక్క వరదానాలనే ఖజానాల నుండి సహజంగా వరదానాలని ప్రాప్తి చేసుకునే సమయమైంది. जो गायन है मन इच्छित फल प्राप्त करना। ఏదైతే గాయనం ఉన్నదో మనకి మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ మనసులో ఉన్న కోరికని ప్రాప్తి చేసుకోవడం, यह इस समय अमृत वेले के समय का गायन है। అది ఈ సమయం అంటే అమృత వేళ సమయమే ఈ మహిమ, ఈ గాయనం. అమృత వేళ పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయడం వల్ల మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని ప్రాప్తి చేసుకోవచ్చు. बिना मेहनत के खुले खजाने प्राप्त करने का वेला है। శ్రమ చేయకుండా ఖజానాల్ని అంటే తెరిచి ఉన్న ఖజానాల్ని ప్రాప్తి చేసుకునే సమయం అది. ఆ సమయంలో ఖజానాల ద్వారాలు తెరిచి ఉంటాయి. ऐसे सुहावने समय को अनुभव से जानते होना। అటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని అనుభవపూర్వకంగా మీకు తెలుసు కదా, మీకు అనుభవం ఉంది కదా. अनुभवी ही जाने इस श्रेष्ठ सुख को, श्रेष्ठ प्राप्तियों को। అనుభవీలే ఈ శ్రేష్టమైన సుఖాన్ని, శ్రేష్టమైన ప్రాప్తుల్ని గుర్తించగలరు. अव्यक्त वाणी तारीख 19 मार्च 1986 पृष्ठ 267। అవ్యక్తవాణి తేదీ 19 మార్చ్ 1986. आदि। कोई भी विद्यार्थी होते हैं ఎవరైనా విద్యార్థి ఉన్నారు అనుకోండి, तो अमृत बेले पढ़ते हैं, वो याद रह जाता है। అమృత్ వేళ ఏదైతే చదువుకున్నారు అంటే అది మంచిగా గుర్తుండిపోతుంది. उसका नाम ही अमृत बेला। దాని పేరే అయింది అమృత్ వేళ. अमृत की बरसात होती है, అమృతం యొక్క వర్షం కురుస్తుంది అమృత్ వేళ సమయంలో. मौसम साफ रहता है, వాతావరణం కూడా చాలా క్లియర్గా స్వచ్ఛంగా ఉంటుంది. शुद्ध वायु बहती है, శుద్ధమైన గాలి వీస్తుంది. पहली मुख्य बात तो आती है మొదటి ముఖ్యమైన మాట ఇక్కడ ఏంటంటే निद्राजीत बनने की। నిద్రాజీతులు అయ్యేటటువంటి విషయం. निद्राजीत बनना भी पुरुषार्थ के अंदर शामिल है या नहीं है? నిద్రాజీతులు అవడం ఇది కూడా పురుషార్థంలో మన ఒక భాగమా కాదా? है। పురుషార్థంలో ఇది కూడా ఒక భాగమే. अगर अमृत बेले में ఒకవేళ అమృత వేళలో निद्रा कोई नहीं जीत पाया నిద్రనే జయించలేదు అంటే तो बाकी का पुरुषार्थ तो चौपट ही हो जाएगा। మిగతా ఎంతైనా పురుషార్థం చేయండి, అదంతా వ్యర్థమే అయిపోతుంది. तो पहला प्रयास ये करना है, అందువల్ల మొట్టమొదటి ప్రయత్నం ఇదే చేయాలి. पहला पुरुषार्थ ये करना है कि अमृत बेला మొట్టమొదటి పురుషార్థం ఇదే చేయాలి. అమృత వేళ कम से कम थोड़े में थोड़ा తక్కువలో తక్కువ, చాలా కొంచెం సమయమైనా निद्राजीत जरूर बनना है। నిద్రాచీతులుగా తప్పకుండా అవ్వాలి.
चलो आधा घंटा ऐसे ही। భలే అర్ధ గంట అయినాను సరే, అంటే అరగంట అయినా సరే. 4:45 बजे तक भी अमृत बेला रहता है। 4:30 అంటే 4:45 వరకు లేదా 5 గంటల వరకు కూడా అమృత వేళ ఉంటుంది. 2 बजे से लेकर 5 बजे तक। 2 గంటల నుండి 5 గంటల వరకు. वो अमृत बेले के टाइम ఆ అమృత వేళ సమయంలో पूरा नहीं दे सकते हैं ఒకవేళ పూర్తి ఇంత సమయం అమృత వేళ చేయలేకపోతారు అంటే तो आधा घंटा तो दे सकते हैं। అరగంట అయినా పురుషార్థం మంచిగా చేయొచ్చు కదా. सवेरे को 4:30 बजे झुटपुटा होने लगता है, दिन निकलने लगता है। ఉదయం 4:30కి పగలు ప్రారంభం కానుంటుంది. చీకటి తొలగి వెలుగు వస్తూ ఉంటుంది చిన్న చిన్నగా. गर्मियों के दिनों में వేసవి కాలంలో ముఖ్యంగా छोटे छोटे बच्चे भी जग जाते हैं। చిన్న చిన్న పిల్లలు కూడా మేల్కుంటారు ఆ సమయంలో. जिन बच्चों को 24 घंटे में कम से कम ఏ పిల్లలకైతే 24 గంటల్లో తక్కువలో తక్కువ అంటే 16 घंटे सोना चाहिए। 16 గంటలు నిద్రపోవాలి చిన్న పిల్లలకి. वो बच्चे जग जाते हैं और हम सोते रहे। అటువంటి పిల్లలు కూడా మేల్కొంటారు, మనమేమో నిద్రపోతూ ఉంటాము. तो क्या पुरुषार्थ होगा? మరి అటువంటి వారికి ఏం పురుషార్థం జరుగుతుంది వారితో? है पहला पुरुषार्थ करना है निद्राजीत बनने का। మొదటి పురుషార్థం చేయాలి నిద్రని జయించేవారిగా. आधा घंटा जगो, భలే అరగంట అయినా మేల్కోండి. फिर पौना घंटा जगो, తర్వాత నెమ్మదిగా 30 గంట మేల్కొనే ప్రయత్నం చేయండి. फिर और बढ़ाओ। మరి తర్వాత ఇంకా కొంచెం పెంచుకోండి. ఎప్పుడు అభ్యాసం అయిపోతుందో 30 గంట నిద్రపోకుండా కూర్చోగలుగుతున్నారు అంటే మరి 1 గంట సేపు చేయండి. 1 घंटा, 1.25 घंटा, 1 గంట, గంటం పావు, 1.5 घंटा, 2 घंटा, 3 घंटे तक ले जाओ। 1.5 గంట, మరి 2 గంటలు, 3 గంటల వరకు పురుషార్థం చేసే ప్రయత్నం చెయ్యండి అమృత వేళ. ब्रह्म मुहूर्त में ध्यान का तरीका। బ్రహ్మ ముహూర్తంలో తండ్రిని తలంపు చేసే విధానం. पहले नंबर की स्टडी है, अपन को आत्मा समझ बाप को याद करना है। మొట్టమొదటి చదువైంది మనల్ని మనం ఆత్మ అని గుర్తించి తండ్రిని తలంపు చేయాలి. मुरली तारीख 12 मार्च 1969 पृष्ठ 4। మురళి తేదీ 12 మార్చి 1969. जब देखो कि जगने की प्रैक्टिस हो गई ఎప్పుడు మీరు చూస్తారో ఇప్పుడు మేము మంచిగా అమృత వేళ మేల్కోగలుగుతున్నాము అని, तब अपने याद का चार्ट देखो। అప్పుడు మీరు మీ యొక్క యాది యొక్క చార్టుని చూడండి. कि कितना हम याद में ठहर पाते हैं। ఎంత సమయం మనం తండ్రి తలంపులో నిలవగలుగుతున్నాము అని. ये बाद की बात है, ఇది తర్వాత విషయం. पहले है जगने की बात। పురుషార్థం విషయం తర్వాత. మొదట మేల్కోవడం, నిద్రాజీతులు అవ్వడం మొట్టమొదటి పురుషార్థం. जगने में भी जागते जागते तुरंत पहले మేల్కోవడంలో కూడా మొదట మేల్కొంటూ మొట్టమొదట आत्म की स्थिति हम कितनी देर बना पाते हैं। ఆత్మీక స్థితిని మనం ఎంత సమయం మన ఏకాగ్రం చేయగలుగుతున్నాము ఆత్మ పైన. जगने के तुरंत बाद जितना अच्छा आत्म की स्थिति का फाउंडेशन डालेंगे,
లేచిన వెంటనే ఎంత మీరు ఆత్మిక స్థితి యొక్క ఫౌండేషన్ వేసుకుంటారో, चलो 5 मिनट ही आत्मिक स्थिति का फाउंडेशन डाल दें। मैं భలే 5 నిమిషాలే ఆత్మిక స్థితి యొక్క ఫౌండేషన్ వేసుకున్నారు అంటే, स्टार आत्मा, నేను నక్షత్ర సమానమైనటువంటి ఆత్మని. स्टार भ्रकुटी के बीच में चमक रहा है। నక్షత్రం భృకుటి మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నది. टिक जाओ। ఆ స్థితిలో స్థితమైపోండి. జ్యోతిర్బిందు నక్షత్ర సమాన ఆత్మ యొక్క స్థితిలో. वो 5 मिनट का फाउंडेशन भी ఆ 5 నిమిషాల ఫౌండేషన్ కూడా सारे दिन बहुत अच्छा काम आवेगा। రోజంతా మీకు ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. आत्मिक स्टेज के लिए ఆత్మిక స్థితి కోసం वो बाबा का कास्केट है। బాబా యొక్క బీకేలో లభిస్తుంది కదా సుప్రీం సోల్ యొక్క లైట్, बनाया हुआ था। ఓవెల్ షేప్ లో తయారు చేయబడినటువంటి బల్బు, वो लाल लाल गोला, ఎర్రని బల్బు ఉంది కదా ఒక ఓవల్ షేప్ లో. उसे बीच में अंदर ओ बल्ब रहता है और छोटा सा बिंदु चमकता हुआ दिखाई पड़ता है। ఆ బల్బులో మధ్యలో అంటే రంధ్రం ఉంది, వెనక బల్బు పెట్టారు. అందుకని ఆ బల్బు ద్వారా ఆ రంధ్రం ద్వారా ఆ బల్బు మంచిగా ప్రకాశిస్తుంది ఆ చిన్న రంధ్రం నుండి. तो वैसे नहीं याद आता है। అంటే సహజంగా గుర్తు రాలేదు అంటే ఆ ఓవెల్ షేప్ లో ఉండే బ్రహ్మకుమారిలు తయారు చేయబడినటువంటి ఆ బల్బుని బుద్ధిలో తెచ్చుకోండి. कास्केट नहीं है किसी के पास, ఒకవేళ ఆ బల్బు కూడా ఎవరి దగ్గర లేదు అనుకోండి, तो आसमान में बाहर आके सितारा तो देख सकते हैं। బయటకు వచ్చి ఆకాశంలో నక్షత్రాన్ని అయితే చూడగలరు కదా, చూడొచ్చు కదా. बार बार सितारा देखो, बार बार याद करो, మాటి మాటికి ఆ నక్షత్రాన్ని చూడండి, మాటి మాటికి భృకుటి మధ్యలో అభ్యాసం చేయండి. बार बार देखो, बार बार याद करो। మాటి మాటికి నక్షత్రాన్ని చూడండి, మాటి మాటి భృకుటి మధ్యలో అభ్యాసం చేసి నక్షత్రాన్ని భృకుటి మధ్యలో చూడాలి. प्रैक्टिस मेक्स मैन परफेक्ट। అభ్యాసం చేశారు అంటే ఏదైనా సరే మంచిగా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ అయిపోతారు ఆ విషయంలో. अभ्यास करते करते परिपक्वता आ जाएगी। అభ్యాసం చేస్తూ చేస్తూ పరిపక్వత అనేది వచ్చేస్తుంది. अरे 63 जन्म में बिंदी और टीका लगाने के लिए कितना माथा मारी की। 63 జన్మలు బిందు మరియు ఈ తిలకం పెట్టుకునేందుకు ఎంత తలపగలు కొట్టుకుంటూ వచ్చాం. अभी तो ये कुछ भी नहीं करना है, अंदर का पुरुषार्थ। ఇప్పుడైతే ఇలా ఈ బిందీలు ఈ బొట్లు ఈ తిలకాలు ఇవన్నీ పెట్టుకునే పనేమీ లేదు, ఆంతరంగిక పురుషార్థం చెయ్యాలి. जब भी सवेरे सवेरे उठे ఎప్పుడైనా ఉదయాన్నే అమృతవేళ ఎప్పుడైతే లేస్తారో तो पहले पहले याद आए क्या మొట్టమొదట మనకి స్మృతి రావాలి. ఏమని? है? ऐसे नहीं उठते ही शीशा देख लिया, అలా ఏమీ కాదు, నిద్ర లేస్తూనే అద్దం తీసుకొని ముఖాన్ని చూసుకోవడం, नहीं అలా చేయకూడదు. उठते ही याद आए स्टार। లేస్తూనే మనకి గుర్తు రావాలి మొట్టమొదట నేను నక్షత్ర ఆత్మని. और थोड़ा टाइम उसमें टिके, కొంచెం సమయం కూర్చుని ఆ స్థితిలో స్థితమవ్వాలి, నక్షత్ర స్థితిలో. कोशिश करके भी टिके। ప్రయత్నం చేసైనా సరే ఆ నక్షత్ర సమాన ఆత్మీక స్థితిలో స్వయాన్ని స్థితం చేసుకోవాలి. हठ योग से भी टिके। భలే హఠయోగం చేసైనాను స్థితం అంటే స్థిరం కావాలి ఆ స్థితిలో. सवेरे को बुद्धि इधर उधर भागेगी, ఉదయాన్నే బుద్ధి ఇక్కడ అక్కడ పరుగులు పెడుతుంది, बार बार ठिकाने पे लाए। మాటి మాటికి బుద్ధిని ఏకాగ్రం చెయ్యాలి.
आसमान में सितारे को देख लें फिर याद करें। ఆ, ఆకాశంలో నక్షత్రాన్ని చూడాలి, మళ్ళీ స్మృతి చేయాలి. कमरे से बाहर आ जाएं। ఆ, రూమ్ నుంచి బయటికి వెళ్ళాలి. जितनी प्रैक्टिस करेंगे सवेरे को ఎంత అభ్యాసం చేస్తామో ఉదయాన్నే आत्मिक स्मृति की, ఆత్మిక స్మృతి యొక్క అభ్యాసం सारा दिन आत्मिक स्मृति पक्की रहने से రోజంతా ఆత్మిక స్మృతి పక్కా అవడం వల్ల बाप की याद काम करते करते भी आती रहेगी। ఆ, తండ్రి యొక్క తలంపు తండ్రితో పని చేస్తూ చేస్తూ కూడా వచ్చేస్తుంది. అంటే కర్మలు చేస్తూ చేస్తూ కూడా తండ్రి స్మృతి సహజంగా వస్తుంది. याद ही सहज हो जाएगी। తలంపే సహజమైపోతుంది. और మరియు ऐसे नहीं, रात को जब सोते सवेरे को उठते हैं అలా ఏమీ కాదు, రాత్రి పనుకునేటప్పుడు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు మాత్రమే. तभी अगर दोपहर को भी सो जाए ఒకవేళ మధ్యాహ్నం కూడా ఒకవేళ పనుకున్నారు నిద్రపోయారు అంటే तो सोने के बाद जब उठे तो पहले पहले నిద్రపోయి లేచిన తర్వాత ఉడుతూనే మొట్టమొదట पहले पहले आत्मिक स्थिति बने। మొట్టమొదట ఆత్మిక స్థితిని తయారు చేసుకోవాలి. स्टार को याद करें। నక్షత్రాన్ని స్మృతి చేయాలి. ध्यान के लिए मन को नियंत्रित कैसे करें? ఆ, తండ్రిని తలంపు చేయడం కోసం మనసుని ఎలా నియంత్రణ చేయాలి అంటే కంట్రోల్ చేసుకోవాలి. असंशयं महाबाहो मनोदुर्निग्रहं चरम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते. అధ్యాయం 6 35వ శ్లోకం. श्री भगवान ने कहा, निस्संदेह है महाबाहु, तीव्रधावी चंचल कपिध्वज मन दुराग्रही है, किंतु है अर्जुन एटॉमिक महाविनाश के वैराग्य और योगाभ्यास से वश में आता है. శ్రీ భగవంతుడు అన్నారు, మహాబాహు నిస్సందేహంగా తీవ్రవేగి చంచల్ కపిధ్వజ్ అంటే హనుమంతుని యొక్క మనసు చాలా మొండిది. అయితేను ఓ అర్జున, అణుబాంబుల మహావినాశనం యొక్క వైరాగ్యము మరియు యోగాభ్యాసాల ద్వారా చంచల మనస్సు కూడా వశములో రాగలదు. कि अर्जुन ने भगवान से कहा అర్జునుడు భగవంతునితో అన్నాడు, कि हे भगवान ये मन बड़ा चंचल है, ఓ భగవంతుడా, ఈ మనసు చాలా చంచలమైంది అని. ये कंट्रोल में नहीं आता। ఇది కంట్రోల్లో రావడం లేదు. तो क्या जवाब दिया? అప్పుడు భగవంతుడు ఏం సమాధానం ఇచ్చారు? अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। అభ్యాసం చేశావు అంటే ఓ కుంతిపుత్రుడా, నీవు దాంట్లో పర్ఫెక్ట్ అయిపోతావు అని. अभ्यास करो, అభ్యాసం చెయ్యి, प्रैक्टिस करो, ప్రాక్టీస్ చెయ్యండి, आदत डालो, అలవాటు చేసుకోండి. तो मन एकाग्र हो जाएगा। అప్పుడు మనసు ఏకాగ్రమైపోతుంది.